నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేవీ నవరాత్రి మహోత్సవాలు ముగింపు. విజయదశమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు. కందికుప్ప పల్లంకుర్రు గ్రామ ఆడపడుచులందరూ కలిసి కనకదుర్గ అమ్మవారికి ఘనంగా సారె సమర్పణ. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో నూతన రోడ్ కమ్ డ్రైన్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. దేవీ నవరాత్రి మహోత్సవాలు ముగింపు. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్లో కొలువైన శారదాదేవిని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దంపతులు కుమారుడు వంశీ దంపతులు తమ కుమార్తెతో కలిసి మా సైడ్ కొండాలి రండి.
మధ్యలో గ్యాప్ ఇవ్వండి సైడ్ గా దసరా ఉత్సవాల సందర్భంగా గ్రామ ఆడపడుచులతో దుర్గమ్మ తల్లికి సారె సమర్పణ. కందికప్పు పల్లంకుర్రు గ్రామ ఆడపడుచులు అందరూ కలిసి కనకదుర్గ అమ్మవారికి ఘనంగా సారె సమర్పించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఒక ఉత్సవంలా నిర్వహిస్తూ ఏ ఊరిలో ఉన్న దసరా సమయానికి కందికుప్ప చేరుకుని అమ్మవారికి సారె సమర్పించడం ఆడపడుచులకు ఆనవాయితీగా వస్తోంది. పల్లంకూరులో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఆడపడుచులందరూ ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శిస్తూ గ్రామదేవత పల్లెమ్మ తల్లి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుండి మేళతాళాలతో బాజా భజంత్రీలతో బాణసంచాలతో ఊరేగింపుగా శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకుని సారె సమర్పిస్తారు. అమ్మవారికి సారె సమర్పించడం వల్ల తమ సౌభాగ్యాన్ని కాపాడి తమకు అష్టైశ్వర్యాలు కలగజేసి గ్రామానికి రక్షగా ఉంటుందని గ్రామ ఆడపడుచులు తెలిపారు. శ్రీమాతే నమః. నా పేరు మౌనిక. మేము ఉండేది కందికొప్ప గ్రామంలో ఉంటున్నాం. మాకు ఈ దసరా అంటే చాలా సంతోషంగా చేసుకుంటాం. మేము ఎక్కడ వైజాగ్ నుంచి వచ్చి కూడా ఈ కార్యక్రమం ప్రతి వైజాగ్ నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఒక 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాం. ఇది ఇలాగే ప్రతి సంవత్సరం అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మేమందరం కలశాలతో చీరలతో అన్నిటితో ఈ అమ్మవారిని దర్శించుకుంటాం. ఇలాగే ఎప్పుడు కలగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాగే గ్రామ దేవతలందరికీ సార్ కూడా సమర్పిస్తున్నాం. ఓం దుర్గాయ మాది పల్లంకూరు గ్రామం అండి. మేము కందికొప్ప గ్రామం వాళ్ళతో కలిసామండి. మా ఆడవాళ్ళందరూ పసుపు కుంకాలతోటి చల్లగా ఉండాలని అమ్మవారిని మేము వేడుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం అమ్మవారికి చీరలతోటి మేమందరం కలకల్లాడుతూ ఉండాలని, పసుపు కుంకాలతోటి ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. అలాగే పాడి పంట కూడా మాకు బాగుండాలని, మా గ్రామం అంతా బాగోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం దసరా మాకు ఒక పండగ కింద ఉంటుందండి.
పల్లంకూరు వెంకన్నబాబు గుడికాడ నుంచి మొదలవుతుందండి. పల్లంకూరు మాలుచ్చమ్మ తల్లి వరకు, మాలుచ్చమ్మ తల్లికండి, అలా కనకదుర్గమ్మ తల్లికి, పల్లెమ్మ తల్లికండి. అమ్మవారు అందరికీ సారీ చీరలతోటి మేము అమ్మవారిని అందరినీ వేడుకుంటాము. అందరినీ వేడుకుంటూ మా ఊరంతా గ్రామం చల్లగా ఉండాలని, మా ఆడపడుచులు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. విజయదశమి సందర్భంగా మా ఇంటి వెలువేలు పైన కనకదుర్గమ్మ వారికి దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరము సార్లు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమానికి ఎక్కడ దూరం నుంచి కూడా ఆడపడుచులు, కోడళ్ళు అందరూ వచ్చి ఆడపడుచులు, కోడళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటాము. ఇలా చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మ అనుగ్రహంతో మేము ఎప్పటికీ పసుపు కుంకాలతో చల్లగా ఉండాలని అమ్మవారికి, ప్రతి గ్రామ దేవతకి మేము సారీలు సమర్పిస్తాము. ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, అమ్మ ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాటేనికోన గ్రామం కందికుప్ప గ్రామంలో వేచి ఉన్న దుర్గాదేవికి పల్లంకూరు వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుంచి సారీలు సాగుతాయి. ఇవి పల్లం తల్లి, గ్రామ దేవతలైన పల్లం తల్లి, ఆదిలక్ష్యం తల్లి, మాలక్ష్యం తల్లి, కాసులం తల్లి అందరికీ ప్రతి దేవతకి ఇలాగే సారీలు సమర్పించుకుంటూ గ్రామం మీద గ్రామంలో చిన్నపిల్లలతో పసుపు నీళ్ళ కలశాలతో ఊరంతా బాగా చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకుంటున్నాము. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో నూతన రోడ్ కమ్ డ్రైన్లకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో సుమారు 48 లక్షల రూపాయల వ్యయంతో కొలవారి మెరక ప్రాంతంలో నూతనంగా నిర్మించతలపెట్టిన రోడ్ కమ్ డ్రైన్ మరియు వినాయకుడి గుడి వద్ద 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే రోడ్ కమ్ డ్రైన్లకు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి పరుగులు పెడుతుందని, అందులో భాగంగా నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, అదేవిధంగా ఇకపై కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. తదుపరి స్థానిక ఆలయాలను దర్శించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఆదివారపేట గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ, మండల బీజేపీ సేవా పక్వాడా కన్వీనర్ హసన్ బాదా, గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్రావు, సేవా పక్వాడా కో కన్వీనర్ తోలేటి సూర్య తదితర బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారపుపేట చేనేత సొసైటీలో స్థానిక బీజేపీ నాయకులు చేనేత, ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేశారు. అనంతరం బీజేపీ నాయకులు గ్రామస్తులచే ఆత్మనిర్భర్ భారత్ స్వదేశీ సంకల్ప ప్రతిజ్ఞ చేయించి తగిన జీఎస్టీ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు బీజేపీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు బిఎల్ నారాయణ, కూటమి నాయకులు, మండల యువమోర్చా నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరియు స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిస్తాను. అలాగే దేశీయ పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తాను. భారత్ అందరికీ నమస్కారం అండి. మన ప్రధాని మోడీ గారు ప్రతి సామాన్యుడికి కూడా ధరలు అందుబాటులో ఉండే విధంగా జిఎస్టీని తగ్గించడం జరిగింది. ఈ జిఎస్టీ ఇదివరకు 28% ఉన్నదాన్ని ఇప్పుడు 18% తీసుకురావడం, 18% ఉన్నదాన్ని 5%, కొన్నిట్ల మీద అయితే అసలు 0 జిఎస్టీని విధించడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ధరలు పెరుగుతున్నాయని విన్నాం కదా తప్ప ధరలు తగ్గాయనేది మాట ఎప్పుడు వినలేదు. మన మోడీ గారు నిర్ణయం వల్ల ఈ రోజున జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రతి సామాన్యుడికి ధరలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈవేళ పాలు కానీ ఇంకోటి కానీ చాలా ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు తగ్గాయి. అంటే అది జిఎస్టీ తగ్గించడం వల్ల, మోడీ గారు జిఎస్టీ తగ్గించడం వల్ల తగ్గాయి. ఈ సందర్భంగా మనందరం కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశం విలువ ప్రపంచానికి చాటి చెప్పిన నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా స్వదేశీ వస్తువులు కొనటం వల్ల మన స్వదేశీ వస్తువులు ఉత్పత్తి చేసిన వ్యక్తులు ఆదాయం పెరగడానికి మన స్వదేశీ వస్తువులను వినియోగించడం వల్ల రేపు భారతదేశంలో మన డబ్బు మన దగ్గర ఉంటుంది. స్వదేశీ వస్తువులను ఉపయోగించడం వల్ల మన భారతీయులు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని మనం కొంటున్నామంటే వాళ్ళ జీవన విధానం మెరుగుపరుస్తాం. మన భారతదేశంలో ఉన్న
వస్తువుల్ని మనం కొనటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు మన ప్రజలకు చేకూరుతాయి. ఈ విధానంలో మన వస్తువు మనం కొనుక్కోవడం వల్ల మన దేశంలో ఉన్న జనాభాకి మనం ఉపాధి చూపిస్తున్నాండి. ఈరోజు ప్రధాని మోడీ గారు మన స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణంలోనూ వాడవాడలో కూడా ఈ స్వదేశీ వస్తువులను అందరికీ అవగాహన కల్పించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మేము ప్రతి ఒక్కరికి కూడా స్వదేశీ వస్తువులు గురించి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఆదివారపేట అనే గ్రామంలో ఇచ్చేసి ఇక్కడ సొసైటీ ఏదైతుందో చేనేత పరిశ్రమ సొసైటీ ఉందో అక్కడికి వచ్చి మీ యొక్క చేనేత వస్త్రాలని మా బీజేపీ నాయకులందరం కూడా మా మండల రామచంద్రపురం మండల అధ్యక్షుడు ఆకేటి శ్రీకృష్ణ గారు, అదేవిధంగా రామచంద్రపురం మండల యువమోర్చా నాయకులు తోలేటి సూర్య గారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నాయకులు ఇంకా ఇతర యువమోర్చా జనరల్ సెక్రటరీ గారు, మేమందరం కూడా ఈ సొసైటీకి వచ్చి ఈ యొక్క చేనేత వస్త్రాలని కొనుగోలు చేస్తున్నాం. ఎందుకంటే చేనేత వస్త్రాన్ని ప్రతి ఇంటిలోనూ మన సమాజంలోనూ మన గ్రామంలోనూ చేనేత వస్త్రాలను చేనేత పరిశ్రమలను మనం ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వదేశీ వస్తువులను వాడతారనే ఉద్దేశంతో మేము ఆశిస్తున్నాం. అందరం కూడా చాలా మంచి నిర్ణయం తీసుకుని మన స్వదేశీ ఉత్పత్తులని ఉపయోగించుకోవాలి. అప్పుడే మన దేశ అభివృద్ధి సాధ్యపడుతుంది. కాబట్టి మన దేశం ఆర్థిక రంగంలో 4వ స్థానంలో ఉంది. కొన్ని దేశాలు ఆ ఈర్షపడుతూ మన మీద ఆర్థికపరమైన సుంకాలు అనేకంగా విధిస్తున్నారు. కాబట్టి మనం ఆర్థికంగా బలపడాలంటే మన జిఎస్టీని గవర్నమెంట్ కూడా తగ్గించింది. ఈ పరిణామంలో ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువులను ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతూ ఉన్నాం. నమస్తే. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వలీబాబా, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, నీటి సంఘం డైరెక్టర్ గుత్తుల వెంకటరమణ, ఫీల్డ్ అసిస్టెంట్ ఎంఎస్ఎన్, పలువురు నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. లేదు ఇంకా ఏమన్నా యాక్ట్ చేయడం ఇంకా ఏమన్నా కేసు పెట్టుకోవచ్చు ఏమన్నా ఉంటే మన ఏమన్నా వరకు చెప్తే మేము ఐడెంటిఫై చేసి మేము రాసుకోవడం జరుగుతుందండి. తర్వాత ఏంటంటే రెండో విషయం వచ్చి త్రాగునీటి సరఫరా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యమైన త్రాగునీటిని సరఫరా చేయడం గురించి మెయిన్ ఏంటంటే త్రాగునీటి సరఫరా అన్నది జలజీవన మిషన్లో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారండి. మనకి ఎక్కడైనా సరే జలజీవన నుంచి మెయింటెనెన్స్ చేస్తారు. తాగునీటి సరఫరా అనేది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి మెయింటైన్ చేస్తారు. అంటే మనకి సిపిడబ్ల్యూ స్కీమ్ 30 నుంచి మనకి వాటర్ వస్తుంది. ఆ వాటర్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటంటే ఆ విషయాలు గురించి అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముందు మహాత్మా గాంధీకి మన అందరూ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన వేదికను అలంకరించినటువంటి మన గ్రామ సెక్రటరీ గారు, మరి మన ముందున్నటువంటి సుందరపాలెం గ్రామ ప్రజలు మరియు ఇంకా ట్యాపు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ముఖ్యంగా గ్రామ సభను ఉద్దేశించి మన సెక్రటరీ గారు ఇక్కడ కొత్తగా వేయబోయే పనుల గురించి, పాత పనుల గురించి, అలాగే మరి ఏదైతే షాపులు ఉన్నాయో వాటికి కూడా మరి ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా ఇచ్చి వాళ్ళందరి దగ్గర కూడా పన్ను రూపంగా వసూలు చేసి మరి పంచాయతీకి ఆదాయం కల్పిద్దామని చెప్పేసి మరి సెక్రటరీ గారు చెప్పారు. అదేవిధంగా ఈ పన్నులు వేయడం, షాప్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయడం అన్నది చాలా నుంచి మేము కూడా చెప్తా ఉన్నాం. మరి దానికి ఈ రోజు దానికి ఒక కొలిక్ వచ్చింది. అలాగే షాప్ లైసెన్స్ ఫీజులు ఇవ్వడం వాళ్ళకి కూడా ఒక రైట్స్ ఉంటాయి. రెండోది పంచాయతీకి ఆదాయం కలుగుతుంది. అలాగే మొన్నే మరి మన కొబ్బరి చెట్టు పాటలు కూడా పెట్టుకున్నాం. అది అత్యధికంగా పాట కొంతమంది పాడటంతో అది కూడా పంచాయతీకి ఆదాయం సమకూరిందని తెలియజేస్తూ,
అలాగే మరి ఇంటి పనులు కూడా పాతవి కాకుండా కొత్తగా గత 2 సంవత్సరాల నుంచి కూడా కొత్త వేయడం లేదు. దాని మీద మేము సెక్రటరీ గారిని నేను కోర్టు తీసుకొస్తే ఖచ్చితంగా మనం ఇప్పుడు అన్నీ కూడా ప్రతి ఇల్లు ఏదైతే కొత్త ఇంటి పనులు ఉన్నాయో ఆ ఇంటి పనులు అన్నీ కూడా మరి వేయడానికి అన్ని ఒక తయారు చేసి మనం పైకి పంపించడం జరిగింది. ఎంబీ ఆఫీస్ నుంచి అది రికార్డ్ అయిన తర్వాత కొత్త పనులు కూడా పాత పనులతో పాటు కొత్త పనులు కూడా వేయడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ఇప్పటికే మరి ఎన్ఆర్జీసీ నిధుల ద్వారా మరి ఎమ్మెల్యే ఈ దాటి ముద్రాజు గారు ఒక ఆశీస్సుల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుల మేరకు గ్రామంలో చాలా రోడ్లు మనం వేయడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్లకి మననే ఎస్టిమేట్లు ఇవ్వడం జరిగింది. ముందే 50 లక్షలు వచ్చింది, తర్వాత మళ్ళీ మొన్న ఒక 60 లక్షలు వచ్చింది. తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో మరీ కూడా మరి పంచాయతీల డెవలప్మెంట్ కొరకు మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ పంచాయతీలన్నీ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అలాగే ఉపాధి హామీ పని విషయానికి వస్తే చక్కగా ఇప్పటికే మన చెరువు కానీ ఇంకా చాలా చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఇంకా 8 చోట్ల మనం నూతనంగా వాటర్ సమస్య పంపుతుంటే కుళాయి ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. ఆ కుళాయి ట్యాంక్ ఇప్పుడు మన ఎమ్మెల్యే మన దాంట్లో బుచ్చిరాజు గారు రేపు దాన్ని ఓపెన్ చేస్తే బైపాస్ కడ వరకు కూడా నీరు అందుతుంది. ఇంకా భవిష్యత్తులో మరొక ట్యాంక్ బైపాస్ లో కట్టాలన్నారు. అప్పుడు పూర్తిగా వాటర్ సమస్య క్లియర్ అవుతుంది. అలాగే ఇంకా గ్రామంలో పారిశుద్ధ్య విషయానికి వస్తే మననే టాటర్లతో అంతా కూడా ఎత్తించడం జరిగింది. ఇక్కడ డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉండటం వల్ల అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని కూడా మనం ప్రభుత్వం దృష్టికి పెట్టి ఎక్కడ మంచి ప్లేస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ పంచాయతీ ద్వారా ముందుండి ఎప్పుడు కుళాయి పోయినా, ఎక్కడైనా లైట్ ఎలగకపోయినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇమీడియట్ గా ఫోన్ చేస్తే స్పందించడం జరిగింది. అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా ఇమీడియట్ గా అక్కడ లైట్ ఎలగకపోయినా, అక్కడ ఏదైనా చెత్త ఉన్నా, లేకపోతే ఇంకా వేరే కుళాయి రాకపోయినా, ఏదైనా పైప్ లైన్ పెద్దది పాడైనా కూడా ఇమీడియట్ గా చేయొద్దు. అలాగే ప్రజలకి ఒక ఫ్రీగా అంటే ఎవరైనా స్వతంత్రంగా పంచాయతీకి వచ్చి స్వతంత్రంగా మనం వాళ్ళకు సమస్య చెప్పుకుని ఇలాగా ఇప్పుడు ఎక్కడ కూడా ఒక సర్పంచ్ గా కానీ ఒక నెంబర్ గా కానీ ఎవరు కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా స్వతంత్రంగా వాళ్ళు పనులు చేసుకుని ఏదైనా అధికారుల ద్వారా అవనీతే మేము మా ద్వారా వస్తే మేము కూడా తెలియజేస్తూ ఈ పంచాయతీని సక్రమంగా నడిపిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో రామావధూత యోగి శ్రీ 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 సీతారాం బాబా ఆశీస్సులతో శ్రీ సాయి మాస్టర్ వారి సమక్షంలో నిర్వహించబడుతున్న శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ మందిరం దత్తాత్రేయ ఆశ్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి మహాసమాధి పుణ్యతిథి విజయదశమి కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. దీనిలో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు బాబావారికి మేలుకొలుపు, హారతి, రుద్రాభిషేకము, దుని పూజ అనంతరం శ్రీదత్త సాయి భరద్వాజ వారి సామూహిక గురుపూజ మరియు సీతారాం బాబా వారికి పాదపూజ కార్యక్రమం గోపూజ నిర్వహించబడింది. అనంతరం బ్రహ్మపురి, పిల్లంక గ్రామాలలో బాబావారి పల్లకీ సేవ, అన్నదానం జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు భక్తి శ్రద్ధలతో ఆనంద పారవస్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ విష్ణు లహిత సహస్రనామ స్తోత్ర పారాయణము, చాలీసాల పారాయణము, సాయి భక్తుల అనుభవాలతో కూడిన సత్సంగ కార్యక్రమాలు నిర్వహించబడినవి. రాత్రి తెల్లవారులు అఖండ సాయినామ సంకీర్తన జరిగింది. భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. दिगंबरा दिगंबरा अवधूत दिगंबरा दत्त दिगंबरा अवधूत दिगंबरा श्री गुरुदेव दत्त सद्गुरु भरद्वाज महाराज की अवधूत सीताराम बाबा जी महाराज की अवधूत श्री आनंद बाबा महाराज की श्री द्वारका माई की अखिलांड कोटि ब्रह्मांड नायकं राजाधिराज योगिराज परब्रह्म सच्चिदानंद
నాసా దండే సన్ముఖం ఆమహాయం నాసికా ఖండంలో ముక్కుదండం దగ్గర కొనుముకులు ఉంటారన్నమాట ఆహ్వానిస్తుంది. కన్నయో రసం ఆమహాయం శివుడి దగ్గర అశ్వదేవతలు ఉంటారు. సత్యసో సత్య భాస్కర ఆమహాయం నేత్రాలమ్మ నేత్రాల భాస్కరుడు శివుడు ఉంటారు. కృపాయాం వర్ణం ఆమహాయం నాగదేవతలు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి 12వ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మోత్సవంలో కలశస్థాపన చేసి నవరాత్రి మహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబావారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలను నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం సహస్రశీరుషా పురుషః తామ్రోదనాదిరోహతి అస్మిన్యవదంబదాం సంతో అస్య ఆదనాం మహేర్ణా ఆదిక్షసేం యోవస్వతమోరసస్తస్య భాతి సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ కలశస్థాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. తత్సమోక్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంతానుకూల్యతాబలసిద్ధిరస్తు. జై శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అలా దర్శనానికి వచ్చిన వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుని ప్రసాదం దాన్ని ఆవు పాలు పోయండి, తర్వాత పెరిగి లేకండి. ఆ బాటిల్ ఏది? ఆ బాటిల్ ఇలా ఇచ్చే. ఇంకా పెరుగు, నెయ్యి ఏదమ్మా? స్వాదురింద్రాయ స్వహరే పునామ్నే పుర్వాతారతాయతే మధుక్షరంతే అంధవాః మాధ్యేన సంపోషభేః మధునక్తం దోషసో మధుమత్పాద్భిః వరుమ్రజాః భద్రం కేంద్రపాలిత యానాంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, కామిశెట్టి వరప్రసాదరావు నాయుడు జయంతిని, పైరింత లైవార్ కామరాజర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
రాజీవ్ బీచ్ మార్గం, మున్సిపల్ పార్కు, బొటానికల్ గార్డెన్లలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలకు, ఇందిరాగాంధీ పార్కులో ఉన్న కామిశెట్టి పరశురాం, వరప్రసాదరావు నాయుడు, రాజీవ్ బీచ్ మార్గంలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి, తలైవారు కామరాజార్ విగ్రహాలకు ఇన్ఛార్జి పరిపాలనాధికారి వరుగు భాస్కర్ రెడ్డి, ఎస్పీ వరదరాజన్, ఇతర పోలీసు సిబ్బంది, కామిశెట్టి పరశురాం కుటుంబ సభ్యులు, సమాచార శాఖ అధికారి కొల్లు ప్రసాద్ ఇతరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మహానేతలు చేసిన సేవలను తెలుగు ఉపాధ్యాయుడు రామలక్ష్మణుడు వివరించారు. నాది కదా అలాగే ఉండండి, చెప్పేవారు కదలకండి. सर एरिया आंसरिंग सर అది ఓకే రైట్ సూపర్. ఎవరికి ఎక్కడండి మనం బాగా రైట్. సార్ చెప్పలేస్తారు
అక్టోబర్ 2వ తారీఖున 1869లో జన్మించారు. ఆయన కేవలం స్వాతంత్ర పోరాటమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల మీద, అంటరానితనం మీద, అస్పృశ్యత మీద కూడా రాజీ లేనటువంటి పోరాటం సాధించారు. ప్రజలందరూ ఒక్కటే, మానవులందరూ ఒక్కటే అనే భావనను ప్రపంచానికి చాటి చెప్పారు. ఇటువంటి ఒక వ్యక్తి, అహింసా సిద్ధాంతాన్ని నమ్మినటువంటి ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో తిరిగాడాడని ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. అటువంటి గొప్ప మహా వ్యక్తిత్వం కలిగినటువంటి గాంధీ గారు మనం ఎప్పుడు కూడా ప్రాతస్మరణీయులే మనందరికీ కూడా. అదేవిధంగా మన దేశానికి ద్వితీయ ప్రధానిగా బాధ్యత వహించారు. 2 సంవత్సరాల పాటు ప్రధానిగా చేసినప్పటికీ కూడా తనదైన ముద్రను పరిపాలనలో చూపించారు. పుట్టిగా ఉన్నారు, బలహీన ప్రధానని భావించి పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు మన మీదకి దాడి చేస్తే ఆ దాడిని సమర్థంగా తిప్పికొట్టి తన సమర్థ నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని అందించారు. రక్షించేవాడు, పోషించేవాడు ఈ దేశానికి చాలా అవసరమని భావించి ప్రజలందరినీ కూడా ఆ విధంగా తయారు చేశారు. రక్షించేవాడు తండ్రి, పోషించేది తల్లి అనే భావన ఆయన నినాదంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భారతమాతను రక్షించేవారు సైనికులు, భారతమాతను పోషించేది రైతులు అనేటటువంటి అర్థం మనందరికీ అందులో స్ఫురిస్తూ ఉంటుంది. అటువంటి గొప్ప ఉదాత్త భావాలు ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈ రోజే జన్మించారు. ఆయన చిన్నతనం అంతా కూడా పేదరికంలోనే గడిచింది. చాలా కష్టపడి చదువుకున్నారు. స్వాతంత్ర సమరయోధులు చిన్న వయసులో స్వాతంత్ర పోరాటంలో చేరిన వారిని కాశీ విద్యాపీఠంలో చదివిస్తుంటే అక్కడికి వెళ్ళి చదువుకుని తన జ్ఞానాన్నంతా కూడా దేశం కోసమే ఉపయోగించినటువంటి గొప్ప నేత లాల్ బహదూర్ శాస్త్రి. ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి నాయకులు శ్రీ కామిశెట్టి వరప్రసాదరావు నాయుడు గారు. ఆయన 30 సంవత్సరాల పాటు ఏకదాటిగా ఓటమి నెరగకుండా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండి పుదుచ్చేరి అసెంబ్లీలో స్పీకర్గా కూడా పనిచేశారు. అంతకుముందే యానాంలో మేయర్గా పనిచేశారు. ఆయన్ని వ్యతిరేకించే వారిని, ఆయన ఓటమికి గట్టిగా కృషి చేసిన వారిని కూడా ఆయన క్షమాభావంతోనే చూసేవారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఎన్నికలలో ఆయన ఓటమికి ప్రయత్నించిన వారు కూడా ఆయన దగ్గరికి ఏదైనా పని మీద వస్తే తనకు చేతనైన సహాయం చేసేటటువంటి సహృదయము, చక్కని మనస్తత్వం కలిగినటువంటి వారు కామిశెట్టి పరశురామ్ గారు. అందుకే ఆయన్ని యానాం ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఒకే కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు, అది భార్యాభర్తలు. యానాంకి ఒకప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉండేవి. కనకాలపేట ఎమ్మెల్యేగా పరశురామ్ గారి భార్య సావిత్రి గారు, ఆది ఆంధ్రపేట ఎమ్మెల్యేగా పరశురామ్ గారు ఉండేవారు. వారిద్దరినీ కూడా యానాం ప్రజలు ఎన్నుకోవడంలో ఆ కుటుంబం మీద యానాం ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, యానాన్ని అభివృద్ధి చేస్తారనే భావన చాలా విశ్వసించదగినది. అంతేకాకుండా కోన ప్రభాకర్ రావు గారు గవర్నర్గా ఉన్నప్పుడు యానాం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి యువతకు ఉపాధి కల్పించడానికి కూడా కృషి చేసినటువంటి గొప్ప నేత ఆయన. అసెంబ్లీ స్పీకర్గా ఉన్న సమయంలోనే మరణించడం యానాం దురదృష్టమనే మనం భావించాలి. ఇటువంటి గొప్ప వ్యక్తుల కోసం మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి అధికార బృందానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీ కనకదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణతో దశమి ఆఖరి రోజు కావడంతో అమ్మవారికి ఉదయం నుండి భారీ సంఖ్యలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు వచ్చి అభిషేకాలు, అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీ కనకదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణతో దశమి ఆఖరి రోజు కావడంతో అమ్మవారికి ఉదయం నుండి భారీ సంఖ్యలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు వచ్చి అభిషేకాలు, అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించడం జరిగింది. శ్రీ మహాకాళి ఇక్కడికి ఇచ్చాను. మహాసరస్వతి సమర్పయామి मयि नित्यत्वाय ब्रह्मणि प्रतिगृहीतां श्री सरस्वती महे वस्त्रविमान नमस्कारं करोमि शब्द ब्रह्माण्ड देवी शब्द
తాళరేవు మండలం పోలేకుర్రు నందిరేవు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద విజయదశమి దసరా ఉత్సవాలలో భాగంగా చివరి రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద నిర్వహించిన కోలాట బృందం చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. మరి మా చిన్నాళ్ళక్కడ కాబట్టి జెండాలు ఆపమంటారు ఇవ్వకపోతే అరే 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 భోజనం చేసేవాళ్ళు రేపు వెళ్తారు అరే Ready, 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 start.
తాళరేవు మండలం పీమల్లవరం పంచాయతీ జిల్లా పరిషత్ పాఠశాల దగ్గర ఉన్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారికి దసరా సందర్భంగా మాజీ సర్పంచ్ దూలిపూడి ఈశ్వరి సుబ్బారావు దంపతులచే పంచామృత అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పీమల్లవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, విల్ల సత్యనారాయణ, ఆళ్లబండి మంగాదేవి, నిమ్మకాయల మూర్తి, దూలిపూడి సురేంద్ర, దడాల సత్తికొండ, నాగార్జున, ఎన్ఎం శ్రీను, శ్రీలక్ష్మి, బిందు, ప్రభాను, కనిజేశ్వరి, ప్రసన్న, భవానీ, తిరుమల, పాపారావు తదితరులు పాల్గొన్నారు. కండవిల్లి శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. कर्पूर नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं ददामि श्रीयकान्ताय इन्द्रकुल हार्तिस्मन् श्रीयकान्ताय कल्याण गोविंदा गोविंदा सत्यम्म तल्ली की जय सत्यम्म तल्ली की जय सत्यम्म तल्ली की जय गोविंदा धाता पुरस्तात् यमुदाजहार शक्र प्रविद्वान्तमेवं विद्वानमृतः भवते ज्ञान्यपंता अयनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशं भुवन् विश्वनारायणं देवमक्षरं परमं ब्रह्म विश्वदा परमानित्यं विश्वनारायणगं हरिं विश्वदा परमानित्यं विश्वनारायणगं हरिं विश्वमेवेदमपदीपते पदं विश्वस्यात्मेश्वरगं అందరికీ రెండు పుష్పాలు ఇచ్చాము. ఓం నారాయణం మహాజ్ఞేయం విశ్వాస్ అందరూ కూడా పట్టుకుని మంత్ర పుష్పం ఓం ఇది బాగుపడుతుంది. నా బెంచీలో కూర్చోబెట్టాను. మీ అమ్మాయి అన్న బెంచీలో ఇలాంటివి వచ్చింటేనా నువ్వు నేను కోట్లు కట్టేసుకుందామని నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పురా జ్యోతిరాత్మా నారాయణ పురః నారాయణ సముద్రేంతం విశ్వశంభవం పద్మకోశ ప్రతీకాశకం హృదయంత్యా ప్రదామకం అధోనిష్ట్యావదశ్యాంతనాభ్యామ ప్రతిష్ఠతే జ్వాలమాలాకులంబాతే విశ్వస్యాయ తనంలేక బబాశ్వరా నేవార స్వకపత్తం వే పీతావ అశ్వత్థనోపమ తస్యా ఆసికాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితః శబ్రహ్మ సశివ సహారి సేంద్ర స్వాక్షర పరమస్వరాట అదైతం విష్ణవే తదా ఆపాపో జ్యోతిర సమృతం బ్రహ్మ సుబ్రహ్మ అదుం సత్యం బ్రహ్మ దేవాయ దీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ దేవదేవం మహాదేవకి విద్మహే विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् अंदर देखिए परिया आप्य अनंतराय सर्वस्याप्य విజయదశమి సందర్భంగా మా కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో మల్లవరంలో వెలసిన సత్యమ్మ తల్లికి పూజ చేయడం కోసం మన దూల్పూడి సుబ్బారావు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంకల్పం చేసి ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ఆ విధంగానే మన పండక్కే పెద్ద పండగ సంక్రాంతికి తర్వాత ఈ దశమికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వెలసిన అమ్మ సత్యమ్మ తల్లి మా మల్లవరం గ్రామంలో ఆ సత్యమ్మ తల్లికి నిత్యం కైంకర్యం చేస్తూ ఇటువంటి పండగలప్పుడు కూడా ఈ గ్రామంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఇక్కడికి రావడం, ఆమెను పూజించడం, ఆమె యొక్క ఆశీస్సులు పొందడం కూడా జరుగుతుంది. చాలా సంతోషం. అందరికీ కూడా మంచి జరుగుతుందని ఒక సంకల్పం ఉంది. ఏ సంకల్పం అంటే ఈ సత్యమ్మ తల్లిని కొలుచుకుంటే మనకు జరిగిన అన్ని పనులు జరుగుతాయని ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చే ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఈ జనం అందరికీ ఉండాలని ఇక్కడ వీళ్ళిచ్చే
పరంపేట ఆడపడుచు కాలనీ న్యూ రాజీవ్ నగర్లో 2 రోజులుగా వరద రావడంతో ఆ కాలనీ నివాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి 5 కేజీల ఉచిత బియ్యాన్ని యానం ప్రజానాయకుడు తోట రాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజానాయకుడు తోటరాజు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడతానని, కష్టకాలంలో ఉన్న ప్రజలకు తన వంతు సహాయాన్ని అందించానన్నారు. ఈ కార్యక్రమంలో పోతుల శివకృష్ణ, నందికి భాస్కర్, శ్రీనివాస్, ఉండు ప్రభుదాస్, బల్లా ఆంజనేయులు, కమిటీ నరసింహమూర్తి, కోన సూరిబాబు, కృష్ణ, కర్రి పేర్రాజు, కోటి, మున్నా, బిక్కు, బాబీ తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ చెప్తున్నాయి కదా ఆయన ప్రాణాలు ఇబ్బంది పాములు వచ్చారంటే వాళ్ళందరూ కూడా పాములు వచ్చి చాలా ఇబ్బందిగా వస్తున్నారు అని చెప్పి చెప్తుంటుంది. మన బాధ్యత మాట అంటే లెటర్ ఎప్పుడైతే ఇచ్చామో మన మీద ఇంకా వేరే పెద్దంటున్నారు. ఉన్నామని చెప్పేస్తున్నాను. పావులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు కాదాలి మన వంటకాల నుంచి పావులు ఏం చేస్తారంటే గవర్నమెంట్ గురించి ఆలోచించాలి.
ఇంకా పనికిరాలి ఇంకా చాలా మనం చేస్తే జీవితంలో అంత ఉండిపోతున్నాం పేదలు గుండెలు ఉండిపోతున్నాం ఆ కష్టం ఉన్నప్పుడు అయితే హెచ్ఆర్ కూడా ఆటోలో అప్పుడు 13 మార్చం అన్ని మార్చిన రోజు మనం నెక్స్ట్ 5 రోజులు మీరు అనంతపురం ప్రతి వర్ష చేశారనుకుంటారు ఆటోమేటిక్గా రాజుగారు కొంచెం ఎలా ఒకసారి అడగమ్మా రాజుగారు ఎలా చూడండి ఆటోకి ఎదరగలమా కొంచెం ఆటో ఎదరకెళ్ళమ్మా ఆటో ఎదరకెళ్ళి మీకు అలాగైతే 100 సరిపోనే బాబు మీరు
రాజగడ బాలపర్ లేదండి ఎంతమంది కూడా తిరిగినా అడిగినే పడేశారు ఇప్పుడు నమ్ముతానండి నమ్మిన వాళ్ళు మాత్రం అలాగే నమ్మాము మోసం చేశారు ఇద్దరు మాగా సుబ్బారావు చేశాడు మంతాల కాయ చేశాడు వైరేశం చేశాడు అందుకని నమ్మాను నా కొడుకు దగ్గర నీ గోపాలరావు గారి గాంధీనగర్ గారు ఓటేయించి బాధిస్తాను ఎందుకంటే నీకేం ఏదైనా సరే నేను 30 సంవత్సరాలు తిరిగి పనిచేస్తాను ఇలాగే బాబు కానీ అది కూడా మనం కొట్టింటే రాజు బాలవన్ ఇంకా ఎవరైనా పంపించేద్దాం ఎవరైనా పంపించేస్తాం వీడియో కట్టిన ఫోటో కట్టినది ఫోటో గ్రూప్ కూడా నాకు మ్యాట్ మిగిలిన వాళ్ళ పేరు పెడతాం
ఎవరి మాట నమ్మకం మాట్లాడి ఈసారి మాత్రం ఒక అవకాశం అలా అందరినీ చూసారు కదండి ఒకసారి కరోనా కూడా అందరూ భయపడి ఇప్పుడు ఏ నాయకులు కూడా భయపడాలి. నా ప్రాణం 30 రోజులు కరోనా వస్తేనే పోయినా పర్వాలేదు అందరికీ తిరిగి చేశాను. ఇది ఒక భాగ్యం అనుకుంటాను. ఓడిపోయినందుకు వచ్చాము, గెలుస్తామని గెలిచాడు బట్టలు పోలేదు. 3 రోజుల నుంచి సార్ 3 రోజుల నుంచి వచ్చి 20 సార్లు ఫోన్ చేశాను. ఎప్పుడు ఫోన్ చేసి ఎత్తివాడు. నీరు వచ్చిన వాళ్ళకి 20 సార్లు చేశాను ఫోన్. అసలు పొద్దున మళ్ళీ ఇంకొక రోజు ఫోన్ చేసి వచ్చేస్తాను 20 సార్లు చేశాను. ఫోన్లో మెసేజ్ చిట్కాలు కూడా ఉన్నాయి. అసలు మనిషేనా రాజకీయ నాయకుడేనా? పదవుల కోసం ఎదురు రోజు తిరిగేస్తున్నా కానీ జనాలు ఏమైపోతారు అశోక్ ఎక్కడ మీరు ఎదడిపోతుంటే ఏంటి చేయండి మీరు వీడియో తీసుకుంటారు. నాకు అది నేను తీస్తున్నాను కదా ఇక్కడ ఇప్పుడు వెనకాల నుంచి మనిషి బాగా నువ్వు తీసేదో పక్కన జనం పూసేస్తున్నారా అండి. అలాగే ఏం యానాం రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమలో దసరా మహోత్సవ వేడుకలను వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యానాంకు చెందిన ఛాంబర్ కామర్స్ ప్రతినిధి ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు, చింతకొండలరావు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కాటంశెట్టి రామ్మూర్తి, అర్థాని దినేష్, కళామామణి పొనగమట్ల విష్ణుమూర్తి, దాట్ల దేవదానం రాజుతో పాటు పలువురు ప్రముఖులు రీజెన్సీ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ జిఎన్ నాయుడు మాట్లాడారు. రీజెన్సీ పునఃప్రారంభకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యానాం ప్రజలు ముందుకు రావాలన్నారు. యానాంకు పూర్వ వైభవం రావాలంటే అది ఒక రీజెన్సీ పరిశ్రమ పునఃప్రారంభంతోనే సాధ్యమని జిఎన్ నాయుడు అన్నారు. శివ పంచాక్షరి మంత్ర జపం చార్య 11 సార్లు ఓం ओम नाको भाति नाको भाति भाति मतेन मतेन भाति भाति मतेन मतेन कम मतेन मतेन कम जलधरे जलधरे कम जलधरे जलधरे पूर्णेन्दुना पूर्णेन्दुना जलधरे जलधरे पूर्णेन्दुना पूर्णेन्दुना सर्वरे सर्वरे पूर्णेन्दुना पूर्णेन्दुना सर्वरे सर्वरे शैलेन शैलेन सर्वरे सर्वरे शैलेन शैलेन प्रमदा प्रमदा शैलेन शैलेन प्रमदा प्रमदा शिवेन शिवेन प्रमदा प्रमदा शिवेन तुरगः तुरगोत्सवे चोत्सवे तुरगोत्सवे नित्सा उत्सवे मंदिरं मंदिरं चोत्सवे चोत्सवे मंदिरं मंदिरं भाणे भाणे मंदिरं मंदिरं भाणे भाणेभ्यः क्रमेण भाणे भाणे व्याकरणेन 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 हम समुद्रे नच्च सभा 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 पंडितै पंडितै सभा सभा पंडितै पंडितै सत्पुत्रेण सत्पुत्रेण पंडितै पंडितै सत्पुत्रेण सत्पुत्रेण कलं रूपेण
నాకు చాలా అనుమానం ఉంది మనం మాట్లాడాలి, కానీ మీరు నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు. ఇప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు అది. మన అబ్బాయి సార్ స్కూల్లో చదివారు. మాకన్నారైంది భోజనం పర్మిట్ చేయాలి కదా, భోజనం చూస్తున్నారు. రీజెన్సీ ఎప్పుడు కూడా రీజెన్సీ కానీ రీజెన్సీ మేనేజ్మెంట్ కానీ యానాము కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న జిల్లాలు వీళ్ళందరూ కూడా రీజెన్సీ నాయుడు గారంటే ఆల్వేస్ వాళ్ళకి ఆ గుడ్ విల్ ఉండేది. అప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఎవరికి ఏదైనా గన కోరికలుంటే రీజెన్సీ ఎంతసేపు అయినా పెరగాలి, రీజెన్సీ వల్ల ఎంతో అభివృద్ధి అవుతున్నాయి చుట్టుపక్కల ప్రాంతాలనే కూడా. మీరు ఒకటే చూడండి, 60,000 పాపులేషన్ ఉన్న రీజన్ యానాంకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నా ఆ రోజు పెట్టేటప్పుడు ఏమబ్బా అంత ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ పెడుతున్నారని అన్నోళ్ళు కూడా ఉండారు. అయినా ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఎటువంటి ప్రోడక్ట్ బయటకు వచ్చింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. తర్వాత ఇదే కాలేజీలో ఎందుకంటే ఇండియాలో దాదాపు 3,000 ఇంజనీరింగ్ కాలేజ్ 3,000 4,000 ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు. కానీ ఈ కాలేజీలో నేషనల్ ఇంటిగ్రేషన్ అని ఒక స్కీమ్ పెట్టాము మేము. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఇండియాలో ఎన్నో కులాలు, మతాలు, జాతులు, తర్వాత డిఫరెంట్ హ్యాబిట్స్ అన్నీ ఉండేవాళ్ళు. వాళ్ళను ఒక దరికి ఒక చోట చేర్చి భాష ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఎట్ట చేయాలన్న ఉద్దేశంతో పెట్టాం. అందువల్లనే 4 సంవత్సరాలు పోయేతలకే అందరూ కూడా తెలుగు మాట్లాడేవాళ్ళు. దీన్ని రీజెన్సీ ఎడ్యుకేషన్లో మాత్రం డిస్టర్బ్ చేయలేకపోయినాం. ఆ రోజు జరిగింది ప్లాన్ చేసుకుని రీజెన్సీ రికార్డ్స్ అవన్నీ కూడా తగలబెట్టి, కానీ చదువు విషయంలో మాత్రం ఎవరిని కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి రీజెన్సీకి ఐపీఎస్ సెలెక్ట్ అయినాడు. ఆంధ్రాలో ఆయన పోస్ట్ చేసినప్పుడల్లా పాపం ఆయన ఆతురత ఏమిటంటే రీజెన్సీ లాగా ఏమైనా ఇంజనీరింగ్ కాలేజెస్ ఇక్కడ ఉన్నాయా అని ఏ స్టేషన్లో చేసుకోండి. ఇది వీళ్ళందరూ కూడా నాయుడు గారు అన్నిటికీ అతీతులు. వాళ్ళ కంపెనీలో ఆ కులాలు మతాలు లేవు అనే పద్ధతుల్లోనే మేము వచ్చాం. ఇప్పుడు నేను ఒకే మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజల యొక్క అభిప్రాయమే, ప్రజల యొక్క ప్రజలకు ఏదో ఎంతో మేలు చేయాలనే రీతికి ఉంటాం. అందువల్ల మీరు అందరూ కూడా ఒక అభిమానంతో వస్తున్నారు. తప్పకుండా మీ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందని తప్పకుండా మనం రీజన్స్ని మళ్ళా నిలబెట్టుకునేదానికి కార్యకర్తగా ఏదైతే మేనేజ్మెంట్ కృషి చేస్తూ ఉందో దానికి అందరూ కూడా తోడ్పడతారని నేను చెప్తున్నాను. ఇంకో కూడా హలో మొత్తం కుర్చీలు సరిపోతాయి కదా, స్పీచ్ మాట్లాడదాం. అది ఫోన్ మాట్లాడ రాజు గారు
ఐపోలవరం మండలం జీవేమవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల కోచింగ్ క్యాంప్ ముగిసింది. ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అనకాపల్లి జిల్లా కేడిపేటలో నిర్వహించే టోర్నమెంట్లో ఎంపికైన 32 మంది బాలబాలికలు పాల్గొంటారని సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్డగళ్ల నాగరామ ప్రసాద్ తెలియజేశారు. ఈ ముగింపు కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ నల్లా సుదర్శన్ రావు, జీవేమవరం సొసైటీ అధ్యక్షులు పెంటా రవిప్రసాద్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బస్వ అప్పారావు, మండల జనసేన అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, నీటి సంఘం ఉపాధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు, ఎంపీటీసీలు లంకలపల్లి దుర్గా రాణి జమ్మి, చోడిశెట్టి జ్యోతినాయుడు, మాజీ ఎంపీటీసీ ఇందుగల కేదారేశ్వరరావు, లంకలపల్లి శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా టోర్నమెంటుకు ఎంపికైన క్రీడాకారులకు ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరుతో సమకూర్చిన క్రీడా దుస్తులు అందజేశారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి దంపతుల కుమారుడు మల్లాడి రఘువంశీ, అనుపమ దంపతుల కుమార్తె జునైరా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని యానాం శారదాదేవి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కమిటీ ప్రతినిధులు, ఆలయ అర్చకులు మల్లాడి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిన్నారులకు పుస్తకాలను, పెన్నులను, ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గోపాలరాజు, వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, నల్లం నాగబాబు, వేగేసిన భాస్కర్ రాజు, సత్తిబాబు రాజు తదితరులు పాల్గొని మల్లాడి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. నిరంతరం మంగళమాతనోతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదివానాం గ్రహణ అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. అయ్యా రండి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గణానంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్మాయ నమః ఓం ఏకపాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః మహాగణాధిపతయే నమో నమః. షోడశనామభిపూజాం సమర్పయామి.
मैडम गाరు వంశీ గారు సార్ సార్ రాజుగారు ఓకే సార్ నిల్చోండి ఒకసారి ఒకసారి నిల్చోండి ఒకసారి దేవుని పట్టుకోండి ఒకసారి నిల్చోండి అమ్మ దగ్గర మీరు కూడా సార్ 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 వంశీ గారు ఒకసారి ఓకే సార్ కిషోర్ గారు ఒకసారి actually
జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని తాళ్లరేవు మండలం పీమల్లవరం గ్రామానికి చెందిన వైద్యులు లయన్ విఆర్ఎన్బి ప్రసాద్ చేస్తున్న సేవలకు గాను ఘనంగా సత్కరించి అభినందించారు. కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో సమాజాభివృద్ధికి సేవలందిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు స్టేట్ చైర్మన్ వైడి రామారావు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ చేతుల మీదుగా మెగా బ్రదర్స్ పుట్టినరోజును పురస్కరించుకుని డాక్టర్ విఆర్ఎన్బి ప్రసాద్ 150 యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా చిన్నారులకు అందించడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కి సెప్టెంబర్ 2న బ్లడ్ డొనేషన్ క్యాంప్ చక్కగా నిర్వహిస్తున్న లయన్ విఆర్ఎన్బి ప్రసాద్ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేస్తున్న సేవల్లో ఎంతో అభిమానంతో వారికి తోడుగా నిలిచిన జిల్లాలో 10 మందికి చిరు సత్కారం చేయడం జరిగిందని వైడి రామారావు తెలిపారు. అదేవిధంగా డాక్టర్ విఆర్ఎన్బి ప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2 బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం వల్ల తలసేమియా చిన్నారుల కోసం మెగా అభిమానులుగా వారికి మావంతు సహాయం చేయడం తృప్తిగా ఉందన్నారు. ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడంలో మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని ఈ చక్కటి సేవలో మేము భాగస్వాములు అవ్వటం చాలా సంతోషం కలిగిస్తుందన్నారు. నమస్కారం అండి. స్టేజ్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తున్నానండి. ముఖ్యంగా ఈరోజు మనకి నేషనల్ వాలంటీర్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడ చాలామందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికన్నా ముందు ఈరోజు మనం చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి మనకి ఒక తృప్తినిచ్చే కార్యక్రమం కింద సార్ ఇలా చేయడం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అయితే లాంగ్ ఇయర్స్ నుంచి కూడా మెగా అభిమానిగా చిరంజీవి గారి పుట్టినరోజుని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఇద్దరు పుట్టినరోజులు పురస్కరించుకోండి వేరే ఏ బ్యాంక్ ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ ఇస్తే మనకి తృప్తి సంతృప్తి అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే ముఖ్యంగా మనలో చాలా మందికి తెలియదు ఏంటంటే మన కాకినాడ జిల్లాలో తలసేమియా పిల్లలు ఈ బ్లడ్ అనేది తరచుగా వాళ్ళకి అవసరం పడుతూ ఉంటుంది. కొంతమందిలో 10 రోజులకు ఒకసారి ఎక్కించాల్సి ఉంటుంది, కొంతమంది 15 రోజులకు ఒకసారి, కొంతమందికి అవసరాన్ని బట్టి ఈరోజు మనం వాళ్ళకి ఆ ప్రైవేట్ హాస్పిటల్కి మనీ రూపంలో చెల్లించేదిస్తున్నాం. మినిమం 4,000 నుంచి 10,000 వరకు ఒక పేషెంట్ అవుతుంది. కానీ ఈరోజు ఇక్కడ 20 బెడ్
వాళ్ళకి కోసం అరేంజ్ చేసి వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా రెడ్ క్రాస్ సంస్థ ఫ్రీగా బ్లడ్ వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది చిన్న విషయం కాదు. 2015 నుంచి ఇప్పటి వరకు మన కాకినాడ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారు 10,000 యూనిట్లు ఇచ్చారన్న విషయం రీసెంట్గా తెలిసింది. 10,000 యూనిట్లు అంటే మాటలు కాదండి. అంటే నిజంగా నేను ఇదే ఫీల్డ్ లో పనిచేస్తున్న దాని మీద ఒక ప్యాకెట్ బ్లడ్ అరేంజ్ చేయడం ఈజీ, కానీ పేషెంట్ కి పెట్టి బయటికి పంపించడానికి 5 వెళ్తున్నారంటే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి అందిస్తున్న మహత్తరమైన ఒక పుణ్యకార్యం. అలాంటి కార్యాల్లో మాకు అవకాశం కలిగినందుకు ఒక అభిమానిగా మంచి మెసేజ్ స్పీడ్ చేసే మా పవన్ కళ్యాణ్ గారిని బాగా ఆలింగనం చేసుకుని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. అంతటి చక్కని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి సంవత్సరం వీళ్ళకి ఆ బ్లడ్ అరేంజ్ చేయడానికి ముందుకు రావడానికి ఇది ఒక ముఖ్య కారణం అండి. కానీ ఏంటంటే మనం కూడా జనాల అవేర్నెస్ బాగా బ్లడ్ డొనేషన్ లో తీసుకురావాల్సిన బాధ్యత మనలో చాలా మంది పెరుగుతుంది. కోవిడ్ టైంలో బ్లడ్ ఇవ్వడానికి భయపడే టైంలో నేను 108 యూనిట్లు కలెక్ట్ చేశానండి. రెడ్ క్రాస్ వర్క్ చేశాను. 3 లేయర్ మాస్క్ పెట్టి 108 యూనిట్లు బ్లడ్ డొనేట్ చేయడం డాక్టర్ పర్సనల్ గా అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇవ్వడానికి భయపడే రోజుల్లో ఒక చోటకి 108 మందిని తీసుకుని బ్లడ్ డొనేషన్ చేయండి. మనం వాళ్ళకి అవేర్నెస్ చేయగలిగితే నిజంగా మంచి అభిమానులు పేరు చెప్పి అలా ముందుకోకుండా మనలో ఎవరొకరు అభిమాని ఎవరొకరు ఉంటారు. వాళ్ళ పుట్టినరోజును మన ఇంట్లో వాళ్ళ పుట్టినరోజును ఎవరొకరు స్ఫూర్తిగా తీసుకుని కనీసం 10-20 మెంబర్స్ తీసుకొచ్చి మన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది రెడ్ క్రాస్ లో పెట్టిన మంచి తృప్తి ఉంటుంది. అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలతో పాటు మహత్తరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. రెడ్ క్రాస్ లో తలసేమియా పిల్లలకి అందిస్తున్నటువంటి బ్లడ్ నాకు ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే ఈ నిరంతరం బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం జరుగుతుందండి. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని కేశవస్వామి బైపాస్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద విజయదశమి దసరా ఉత్సవాలలో భాగంగా చివరి రోజు సెమీ పూజ ఆలయార్చకులు మర్ల ఫణిశర్మ ఆధ్వర్యంలో జరిగింది. మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందారు. దండం పెట్టుకోమ్మ సింతల్లి భవాని అలా దండం పెట్టు. మాజీ ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ప్రజ్ఞా సాహితీ ఘనంగా నిర్వహించింది. ఐపోలవరం గ్రామంలో సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పల్లెప్పు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రీజీ జీవిత విశేషాలను వివరించారు. నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యంగా శాస్త్రీజీ చరిత్రలో నిలిచారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఎస్ఎన్ మూర్తి, బొంతు ప్రసాద్, అరవింద్, కృష్ణారెడ్డి, ఆకొండి శ్రీనివాస్, పాపారావు, డి నాగబాబు, వి గంగారత్నం, జె శ్రీనివాస్, తోటా శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. తాళరేవు మండలం పీమల్లవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను సర్పంచ్ పంపన రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉంగరాల బూరిబాబు, కార్యదర్శి సూరంపూడి వెంకట్రమణ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గాంధీ జాతిపిత గాంధీ బాబు గురించి అలాగే లాల్ శాస్త్రి గారి గురించి మంచి బాగా చెప్పారు ఆయన. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజంటే భారతదేశం యొక్క తర్వాత మన మూడువారు చెప్పినట్టుగా ముందు ఫస్ట్ నెహ్రూ గారు పరిపాలించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడ ప్రధానమంత్రిగా చేశారు. ఆయన 18 నెలలు పరిపాలించి భారతదేశానికి మంచి దేశాదేశాల నుంచి ఆయన సూచించాడు. అలాగే మహాత్మా గాంధీ కళలు ఏంటంటే మళ్ళీ పల్లెటూరు స్వచ్ఛందంగా ప్రజల దగ్గర పరిపాలన వెళ్ళాలని గాంధీ స్వరాజ్యం ఆయన కోరిక. అలాంటిది ఆయన కోరిక గాంధీ గారు సందర్భంగా ఇక్కడికి వస్తుంది కూడా భారత గాంధీ గురించి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు మన ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారి ఆశయాలు పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చక్కగా ఆయన కళలు అన్ని నెరవేరుతున్నాయి. మన దేశం బ్రహ్మాండంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ఆయన ప్రకారమే మనకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో చాలా సంతోషం. ఆ విధంగానే మొట్టమొదటి ప్రధానమంత్రి మనకి జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇదే ఈ రోజునే లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆయన 18 నెలలు పరిపాలించారు. ఆయన నెహ్రూ గారు 18 సంవత్సరాలు పరిపాలించారు. 18 సంవత్సరాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవీ నవరాత్రి మహోత్సవాలు ముగింపు. విజయదశమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు. కందికుప్ప పల్లంకుర్రు గ్రామ ఆడపడుచులందరూ కలిసి కనకదుర్గ అమ్మవారికి ఘనంగా సారె సమర్పణ. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో నూతన రోడ్ కమ్ ట్రైన్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.